మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంతమంది నిందితుల బెయిల్స్ రద్దు చేయాలో చెప్పాలని సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే తదుపరి దర్యాప్తు అవసరమో లేదో 2 రోజుల్లో చెప్పాలని కేంద్ర దర్యాప్తు సంస్థను నిర్దేశించింది. వివేక కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, సిబిఐ దర్యాప్తు అధికారి రామ్సింగ్లపై వివేక మాజీ పిఏ ఎంవి కృష్ణారెడ్డి పెట్టిన కేసులను జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్కే సింగ్లతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. ఈ ఉత్తర్వులపై కృష్ణారెడ్డి న్యాయవాది అభ్యంతరం తెలిపే ప్రయత్నం చేయగా, మీ ముందున్న గౌరవంతో జరిమానా విధించకుండా వదిలేస్తున్నామని జస్టిస్ సుందరేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తును ప్రభావితం చేసేందుకు, అధికార దుర్వినియోగం చేసేందుకే ఈ కేసులు పెట్టినట్లుగా అర్థమవుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వివేక హత్య కేసులో నిందితులుగా ఉన్నవారు జైల్లో ఉండడం అనేది పెద్ద విషయం కాదని, సాక్ష్యాలను తుడిచిపెట్టే ప్రయత్నం చేయడం, సాక్షులను బెదిరించడంపై పూర్తి ఆధారాలు ఉన్నాయని, అవన్నీ నిరూపితమయ్యాయని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఇతరులతో కుట్ర పన్ని వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేయించారని, ఆయన్ను సిబిఐ అరెస్టు చేయడానికి వెళ్తే అప్పట్లో రాష్ట్ర పోలీసులు అనుమతి ఇవ్వలేదని సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ లోధ్రా కోర్టు దృష్టికి తెచ్చారు. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే విచారణ కొనసాగనివ్వకుండా దరఖాస్తులు దాఖలు చేస్తూనే ఉంటారని, ట్రయల్ కోర్టు వ్యవహారాలన్నీ పర్యవేక్షిస్తామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. సెప్టెంబర్ 9వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసింది.